ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ వీక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారాలలో ఆసియాలో ఉన్న 6 సంఘాల గురించి మనము ధ్యానించుకోవడము జరిగింది. ఈరోజు ఆసియాలో ఉన్న ఆఖరి సంఘమైన లవోదికయ సంఘం గురించి మనము ధ్యానం చేసుకుందాము. మరి వాక్యదానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, మా యొక్క ఆశ్రయదుర్గంనైనా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నా ప్రభువా. అయా యొక్క నాయన తండ్రి, అయా సమయంలో ప్రభువా మరొక్కసారి ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రభువా చేరి ప్రభువా అయా ఆసియాలో ఉన్న ప్రభు 7వ సంఘము ఆఖరి సంఘమైన లవోదికయ సంఘం గురించి ధ్యానం చేస్తుండగా ప్రభు పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మీరు ప్రభు మా తలంపులకు మా యొక్క ఆలోచనలకు కావలి కాసి ప్రభు అయా వాక్యం వింటుండగా వాక్యం చెప్తుండగా ప్రభు తండ్రి అయా అయా నీ యొక్క వాక్యాన్ని పట్టుకునే ప్రభు ఆలోచనలు అయా అదిగో ప్రభు తలంపులు మాకు కలుగు చేసి ప్రభు అయా అదిగో వాక్యాన్ని ప్రభు తండ్రి అయా అదిగో మా యొక్క హృదయాల్లో ప్రభు విని ప్రభు మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి నీ చిత్తానుసారంగా జీవిస్తూ ముందుకు సాగిపోయే ధన్యతను దయచేయమని తండ్రి అయా అదిగో ప్రభు మరి వాక్యం కొరకు నిలబడిన నన్ను నీ యొక్క నాయన వాక్యపు వెలుగులో ప్రభు నీ యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు బహుబలంగా వాడుకోమని తండ్రి నీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకొంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు అంటూ ఉన్నారు, ఆమేన్ అనువాడును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన స్వభావ లక్షణాలను తెలియజేస్తూ మొట్టమొదటిగా అంటున్నాడు ఆమేన్ అనువాడును అని అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ఆమేన్ అనువాడును అని అంటూ ఉన్నారు అంటే, మరి ఆమేన్ అంటే దాని అర్థం ఏంటంటే జరుగునుగాక, ఇది జరుగునుగాక అని అర్థము వస్తుంది. మనము ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆమేన్ అన్నప్పుడు ప్రభువా నేను చేసిన ప్రతి ప్రార్థన కూడా జరుగునుగాక అని అర్థము. అదేవిధంగా ఆమేన్ అంటే అర్థం ఏంటంటే ఇది సత్యము అని అర్థం. యేసుక్రీస్తు ఆమేన్ అనువాడు అని చెప్పు సంగతులని అంటూ ఉన్నప్పుడు ఇది సత్యము,
ఇది యథార్థము, ఇది ఖచ్చితముగా జరుగుతుంది అని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా సత్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా యథార్థమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా తప్పక జరిగేది. ఒకసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉంటాడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఆమేన్ అంటే దాని అర్థం ఏంటంటే నిశ్చయముగా జరుగుతుందని దాని యొక్క అర్థము. మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడూను మరణము చూడడు అని అంటూ ఉన్నాడు. ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడూను మరణము చూడడు. ఆమేన్ అని దాని యొక్క అర్థం. అంటే ఆ యొక్క పని నిశ్చయముగా జరిగిద్ది. మనము దేవుని యొక్క మాటలు మరి పరిపూర్ణంగా గైకొని ఉన్నప్పుడు మనము మరణం అనేది చూడమని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. మరి మరణము చూడమంటే దాని అర్థం ఏంటంటే మనము నరకము నుండి తప్పకుండా తప్పింపబడతాము. మరి దేవుడు కలుగు చేసిన ఆ యొక్క నిత్య నరకాగ్ని నుండి తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఏల్తామని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము మరణించకుండా యుగయుగాలు బ్రతకాలి అంటే మనము ఏమి చేయాలంటే మరి దేవుని యొక్క మాట గైకొనేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు మాట విన్నా వినకపోయినా కూడా మనం ఎవరి మాట వినాలి అంటే దేవుని యొక్క మాట వినాలి. మరి మనుషుల మాటలైతే మనము విని మోసపోయేవారిగా ఉంటాము, కానీ దేవుని యొక్క మాటలు వినని వారిగా ఉంటాము. దేవుని యొక్క మాట విని ఆ మాటను గైకుంటే మనం మోసపోతామా అంటే మోసపోము, కానీ ఆ మోసము నుండి మనము తప్పింపబడతాము. అదే మనుషుల మాటలు వింటే మోసపోతామంటే మనం ఖచ్చితంగా మోసపోతాము. దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతాము. మరి ఆమేనను వాడని చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు నా మాట విని దాన్ని గైకొన్న ఎడల వాడు ఎన్నడూను కూడా మరణము చెందడని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆయన ఆమేననువాడు. రెండవదిగా గమనించినట్లయితే ఆయన నమ్మకమైన సత్యసాక్షియు. యేసుక్రీస్తు ప్రభు నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు ప్రభు సత్య సాక్షి అయి ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యమించుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? మరి ఆయన సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఏది సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు సత్యమై ఉన్నారు. ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకోటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. లేకపోతే తండ్రి యొక్క వాక్యమై ఉన్న ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి సత్యం అంటే ఏంటంటే దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాము. కోల్పోయిన మహిమను తిరిగి పొందుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నమ్మకమైన సత్యసాక్షి గురించి మనం పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో, అదేవిధంగా తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో, అదేవిధంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను నమ్మకమైన సత్యసాక్షిను అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి మనల్ని పిలిచిన వాడు ఎవరు అంటే నమ్మకమైన వాడు. ఆయన గుణాతిశయములను మనము ప్రచురపరచుటకు దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకుని ఉన్నాడు. అలా పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. లోకంలో అనేకులు మనల్ని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా, అనేకులు నమ్మకమైన వారు కాకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు అంటే నమ్మకమైన సత్యసాక్షిగా ఉన్నారు. నేను నమ్మకమైన సత్యసాక్షిని. మీరు అన్ని విషయాల్లో నన్ను బలముగా నమ్మండి, అన్ని విషయాల్లో అన్ని పనుల్లో నన్ను స్థిరముగా నమ్మి నన్ను వేడుకొనండి, నేను నీ పక్షమై ఉంటానని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఇంత గొప్ప వాగ్దానం చేసే దేవుడు మనకు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు?
నమ్మకమైన దేవుడు నమ్మకమైన వాగ్దానాలను మన కొరకు చేస్తున్న గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆ లవోదికయ సంఘంలో ఉన్నవారు అపనమ్మకమైన స్థితిలో ఉన్నారు, లేకపోతే దేవుడి యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నారు. దేవుడు చూస్తాడా చూడట్లేదులే అనుకునే విధముగా ఉన్నారు. అందుకే వాళ్ళని హెచ్చరిస్తూ అంటున్నాడు, ఆమెనను వాడను నేను, మీరు నాకు ప్రార్థన చేయండి, నేను ఏదైనా చేస్తాను, నమ్మకమైన సత్యసాక్షిని నేను అని దేవుడు తెలియజేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం పరిశీలన చేసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగాయంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగాయి. అందుకే అక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే, దేవుని సృష్టికి, నా తండ్రి అయిన దేవుని సృష్టికి నేను ఆదియునై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు తెలియజేసుకుంటూ ఉన్నాడు. మరి సృష్టి ఆరంభంలో నేను ఉన్నాను, సృష్టి ఆరంభానికి ఆదియునై ఉన్నానని అక్కడ లవోదికయ ఉన్న సంఘంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క దేవుడు చెప్పు సంగతులు ఏమనగా అంటూ ఉన్న, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘంలో కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదను, నీ క్రియలను నేను ఎరుగుదను, నీ క్రియలను నేను ఎరుగుదను. అందుకే వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను ప్రతీకారం చేస్తానంటున్నాడు, ప్రతిఫలం ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మరి నీవు చల్లగానైను వెచ్చగానైను లేవు, నీవు చల్లగానైను వెచ్చగానైను ఉండినా మేలట. ఎలా ఉన్నారు లవోదికయలో ఉన్న సంఘంలో ఉన్నవారు? చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఏమంటున్నాడు? నువ్వు చల్లగా ఉండినా మేలు, వెచ్చగా ఉన్నా మేలు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటే, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను. ఎంత భయంకరమైన మాట ఇది! యేసుక్రీస్తు ప్రభు నోట నుండి నేను మిమ్మల్ని ఊసివేస్తాను. ఎవరైనా మనకు విరోధంగా ఉంటే, మన విరోధస్తులు చూసుకొని పర్యాయాలు చాలామంది కాంటిచ్చి ఉమ్మివేస్తారు. మనము కూడా దేవుడికి విరోధులమైపోతే, ఎవరు విరోధులయ్యారట? వెచ్చగా ఉన్నవారు విరోధులు కాలేదు, చల్లగా ఉన్నవారు విరోధులు కాలేదు, కానీ నులివెచ్చగా ఉన్నవారు విరోధులైపోయారు. అందుకని ఈ సంఘాన్ని నులివెచ్చని సంఘం అన్నారు. లవోదికయ సంఘము నులివెచ్చని సంఘము. ఈ నులివెచ్చని సంఘాన్ని దేవుడు బయటికి ఊసివేస్తానంటున్నాడు. వెచ్చగా అంటే అటు దేవుడిలో స్థిరంగా లేరు, చల్లగా అంటే ఇటు అపవాది సంబంధాలుగా లేరు. అపవాది సంబంధాలుగా ఉండి దేవుడిలో ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు, అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. ప్రస్తుతము మన చాలామంది లోకంలో ఎటువంటి సంఘంలో ఉన్నారంటే లవోదికయ సంఘపు గుంపులో ఉన్నారు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు, నామకార్థపు స్థితిలో ఉన్నారు. అటు వెచ్చగా లేరు, పూర్తిగా చల్లారిపోయిన స్థితిలో లేరు, కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నారు. పాపపు క్రియలు చేస్తూనే దేవుడి సన్నిధికి వెళ్తూ ఉన్నారు. అటు దేవుడిలో మరి ఆత్మను పరిపూర్ణంగా పొందుకోలేని స్థితిలో ఉండి మరి నులివెచ్చగా ఉన్నారు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటే దేవుడు ఈ సమయంలో మనల్ని ఉమ్మివేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా దౌర్భాగ్యకరమైన స్థితి. అసలు ఈ యొక్క లవోదికయ సంఘాన్ని మనం గమనించినట్లయితే, ఇంకా కిందకి వెళ్ళినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈ లవోదికయ సంఘము వారు, లేకపోతే ఈ యొక్క లవోదికయ పట్టణపు వారు, అంటే చరిత్ర మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు 60వ శతాబ్దంలో ఆ యొక్క పట్టణంలో భయంకరమైన భూకంపము వచ్చినట్లుగా చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో రోమీయులు ఆ యొక్క పట్టణానికి ఆర్థిక సహాయము పంపిస్తాము అని అన్నప్పుడు వీరు ఎలా ఉన్నారు అంటే, మీ యొక్క సహాయం మాకు అవసరం లేదు, మేము ధనవంతులుగా ఉన్నాము. అంటే ఆ యొక్క పట్టణం మనం పరిశీలన చేసినట్లయితే మరి పారిశ్రామికంగా, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన స్థితిలో ఆ యొక్క పట్టణము విరజిల్లిందనేసి చరిత్రకారులు అంటూ ఉంటారు.
మరి అటువంటి గొప్ప పట్టణము, మాకు ధన సమృద్ధి ఉంది, మేము ధనవంతులము, మీ ధనము మాకు అక్కర్లేదనేసి వేరే వారి యొక్క సహాయాన్ని త్రోసివేసిన గర్విష్ఠులుగా ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు, మరి శారీరకంగా వీరు భౌతికంగా ధనవంతులుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా ధనవంతులుగా లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ధనవంతులము ధనవృద్ధి కలుగు చేసుకొని ఉన్నాము అని వారు అంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ సంఘాన్ని ఉద్దేశించి అంటూ ఉన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు అంటూ ఉన్నాడు. తర్వాత నువ్వు దిక్కుమాలినవాడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడవు అంటున్నాడు. అదేవిధంగా చివరిగా నువ్వు దిగంబరుడవై ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఆత్మీయ స్థితిలో పతనమైన స్థితిలో ఉన్నారు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మరి నులివెచ్చని స్థితిలో ఉన్న మనము లోకానికి మన యొక్క నులివెచ్చని స్థితి కనపడదు, కానీ ఎవరికి కనపడుద్ది అంటే దేవునికి మన యొక్క నులివెచ్చని స్థితి కనపడుతుంది. అందరూ కూడా, బయటన వారందరూ కూడా నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ధనవంతుడు, నువ్వు గొప్పవాడివి, నువ్వు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అని పొగుడుతూ ఉంటే దేవుడు అంటాడు, ఓ నువ్వు దౌర్భాగ్యుడు అంటాడు, నువ్వు దిక్కులేనివాడు అంటాడు, నువ్వు దరిద్రుడు అంటాడు, నువ్వు దిగంబరివని అంటాడు. ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే ఈ సమయంలో తీసివేసుకొని ప్రభుపై పరిపూర్ణంగా ఆధారపడి ఆయన యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఈ లవోదికయ వారు మరి ప్రభువుని అన్ని విషయాల్లో కూడా త్రోసివేసిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా ప్రభువుని మనం హత్తుకునే వారిగా ఉండాలని లవోదికయ సంఘం ద్వారా దేవుడు యొక్క సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యొక్క వాక్యం వింటున్న మనము ఏమి చేయాలి అంటే, మరి దేవుని యొక్క అడుగు జాడల్లో ముందుకు కొనసాగి పోవాలి. 18వ వచనంలో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఇంకా పైన నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు అని అన్నప్పుడు, మరి ఒక ఉదాహరణ, ఒక బైబిల్ వాక్యము మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనంలో మనం అక్కడ పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడిని మనము చూస్తూ ఉంటాము. 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అక్కడ లవోదికయ సంఘంలో వారు ఏం చేస్తున్నారు, మరి ధనవృద్ధి కలుగు చేసుకుంటూ ఉన్నారు. ధనవృద్ధి చేసుకొని నాకేమీ కొదువలేదని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో కూడా ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, విస్తారముగా భూమి పండితే అక్కడ తన యొక్క ధాన్యమంతటిని సమకూర్చుకొని ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ కొట్లను విప్పి వాటికంటే కూడా గొప్ప వాటిని కట్టుకుంటూ ఉన్నాడు. కట్టుకొని నా ప్రాణం అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము అంటున్నాడు. కానీ వేరే వారికి పంచిపెట్టే స్థితిలో లేడు. ఇక్కడ ఇతను ధనవృద్ధి కలుగు చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అని అతనితో చెప్పును. మరి అన్నీ మనకి సమృద్ధిగా ఉంటే, మనం ధన సమృద్ధిని కలుగు చేసుకునే పనిలోనే మనము మునిగిపోతూ ఉంటే, దేవుడు ఆ ధనవంతుడిని అన్నట్లుగా, వెర్రివాడా, నా కుమారుడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నా కుమార్తె, ఈ యొక్క రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవరి వగును? అందుకే తగుమట్టుకు మనకుంటే చాలు, తగుమట్టుకు సంపాదించుకుంటే చాలు. అన్యాయంగా ఆస్తిని సమకూర్చుకుంటే అది వేరే వారికి, నీతిమంతుల కొరకు మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము, వేరే వారి కొరకు వాటిని వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనము తగుమట్టుకు ఉంచుకొని మిగతాదంతా కూడా అనేకులకి పంచిపెట్టేవారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ సమయంలో మనం ఏం చేయాలంటే, అనేకులు మరి క్రిస్మస్ పండుగ సమయంలో మనము వేల బట్టి చీరలు, వేల బట్టి ప్యాంటు చొక్కాలు, ఇలా మనము అనేకమైన వస్త్రాలను మనము తీసుకుంటూ ఉంటాం. కానీ బీదవారికి ఒక జత అయిన బట్టలైనా తీసుకోగలుగుతున్నామా? పండుగ రోజు మనము వండుకొని సంతోషంగా, ఆ ధనవంతుడిలాగా సంతోషంగా సుఖిస్తూ తింటాము. మరి పక్కనున్న బీదవాడికి ఏమైనా పెట్టగలుగుతున్నామా? ఒక బీదవాడికి ఒక 100 రూపాయలు ఇవ్వగలుగుతున్నామా?
ఈ క్రియలు మనము చేయాలి. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదునంటే నీ క్రియలు మంచిగా ఉన్నాయా, లేకపోతే నీ క్రియలు చెడ్డగా ఉన్నాయా, నీ క్రియలు సత్క్రియలుగా ఉన్నాయా, నీ క్రియలు దుష్క్రియలుగా ఉన్నాయా అని ప్రశ్నించుకొని లవోదికయ సంఘంలో వారి వలె కాకుండా మరి నువ్వేం చేయాలంటే నీవు దాని సమృద్ధి నీకు కలిగినప్పుడు ఆ ధనాన్ని ఇతరులకి పంచిపెట్టేవారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా అనేక వచనాలలో మనము చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే కూడా సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని. అదేవిధంగా ఒకని కలిమి విస్తరించుట వాని యొక్క జీవముకు మూలము కాదు. అదేవిధంగా వీరి కలిమి లవోదికయ సంఘంలో ఉన్న వారి యొక్క కలిమి విస్తరించుట దేనికి మూలము కాకుండా పోతుంది, వారి యొక్క జీవానికి మూలము కాకుండా ఇక్కడ పోతూ ఉంది. అందుకే అక్కడ ఏమంటూ ఉన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి అంటూ ఉన్నాడు 18వ వచనంలో, నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకొంటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు? బుద్ధి చెప్పుచున్నాడు. ఆయన ఏమని బుద్ధి చెప్తూ ఉన్నాడు అంటే మరి ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును ధనవృద్ధి చేసుకోమంటున్నాడు. ఏ ధనవృద్ధి చేసుకోమంటున్నాడు? ఎక్కడ ధనవృద్ధిని చేసుకోవాలి? పరలోక రాజ్యంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మిటాయను తుప్పాయను తినివేయదు, దొంగలకు అనువు వేసి దొంగలెవరు అని అంటూ ఉన్నాడు. మరి ఆత్మ సంబంధమైన ధనాన్ని మనము వృద్ధి చేసుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా మరి ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము. ఏంటి అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఏంటి చెప్పండి? మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమే మనకు ఎలా ఉందంటే బంగారముగా ఉంది. దేవుని యొక్క వాక్యము అగ్నిలో పుటము వేయబడిన బంగారముగా ఉంది. దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే, దేవుని యొక్క వాక్యం మనతో ఉంటే మనము ధన సమృద్ధి చేసుకున్న వారం. దేవుని యొక్క వాక్యం కంటే శ్రేష్టమైంది ఏదైనా ఉందా ఈ లోకంలో? నీ యొక్క వెండినంతా కూడా ఇచ్చి, నీ బంగారాన్నంతా కూడా ఇచ్చి ఏమిటి జ్ఞానమును సంపాదించుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. జ్ఞానం ఎక్కడ ఉంది అంటే జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉంది అట. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క సువార్త, సత్య సువార్త మారుమ్రోగిపోతూ ఉంది. సత్య సువార్తకు అనుగుణంగా మనము జీవించగలుగుతున్నామా? ఆ సత్య సువార్తకు అనుగుణంగా జీవించి దేవుని యొక్క మాటలు పరిపూర్ణంగా గైకొంటున్నామా? నా మాట విని దాన్ని గైకొన్నవాడు ఎన్నడూను మరణము చూడడు. మనము యుగాలు కూడా దేవుల్లో జీవించాలి అంటే ఏం చేయాలంటే మరి ఆ బంగారం అయి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము సంపాదించుకోవాలి. అదేవిధంగా నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను కొనమంటున్నాడు. దిశముల కనపడకుండా, నీ యొక్క అవమానము కనబడకుండా తెల్లని వస్త్రాన్ని కొనమని చెప్తూ ఉన్నాడు. తెల్లని వస్త్రమును కొనుక్కో. ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు, ఏ వస్త్రం వేసినా సరే మన యొక్క దిగంబరత్వము కనపడదు. కానీ ఇక్కడ తెల్లని వస్త్రాలు కొనుక్కోమని చెప్తూ ఉన్నప్పుడు మరి యొక్క తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యకరంగా ఉంది. పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ యొక్క తెల్లని వస్త్రాల గురించి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో దేవుడు ఎంతో చక్కగా వ్రాయించాడు. అంటే మనము నీతిని సంపాదించుకోవాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. మూడవదిగా ఏమని అంటూ ఉన్నారు అంటే నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక కొనమంటేవేంటి? అసలు ఆ కన్నులకి కాటుక పెట్టుకోవద్దని కదా దేవుడు చెప్తున్నాడు. లోకానుసారమైన అలంకరణలు వద్దంటున్నాడు కదా. ఇక్కడ కన్నులకు కాటుక కొనమంటున్నాడేంటి? ఎక్కడ కొనమంటున్నాడు అంటే నా యొద్ద కొనమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నీ కన్నులు నీకు దృష్టి కలుగునట్లుగా నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కాటుక అమ్మేవాడా? అమ్ముతాడా కాటుక? ఈ కాటుక దేనికి సాదృశ్యకరంగా ఉంది? నీకు దృష్టి కలుగునట్లుగా అంటే మరి మనం చూడటం లేదా అంటే చూస్తూ ఉన్నాము. మరి ఆత్మీయ దృష్టి మనకు కలుగునట్లుగా, ఆత్మీయ అంధకారము తొలగిపోవునట్లుగా, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినట్లుగా ఆయన యొద్ద కాటుక కొనమంటూ ఉన్నాడు.
అంటే ఈ కాటుకంటే మరి ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తీసివేసే దేవుని యొక్క ఔషధంగా కనబడుతూ ఉంది. కాబట్టి మరి మనము ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని తొలగించేసుకొని దేవుని యొక్క వెలుగు చూచినట్లుగా, దేవుణ్ణి దృష్టించినట్లుగా యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి అక్కడ రాయబడి ఉంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి నేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగజేశాడట. గ్రుడ్డితనాన్ని మనము తొలగించుకోవడానికి మనము ఏం చేయాలంటే దేవుని ఎదుట మరి వెలుగు కలుగజేసే కాటుకును మనము కొనాలి అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తా ఉంది. మరి తర్వాత 19వ వచనంలో, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదురు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఇచ్చేదను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటున్నాడు, తలుపు నీ యొద్దట కొట్టుచూ ఉన్నాను, నేను తలుపు యొద్ద నిలువబడి తట్టుచూ ఉన్నాను. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను నీలోకి ప్రవేశించి ఏం చేస్తానంటే నీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. అంటే ఆ లౌదికాయలో ఆ నులివెచ్చని స్థితిలో నుండి మనం బయటపడితే, నామకార్థపు భక్తిలో నుండి బయటికి పడితే యేసుక్రీస్తు ప్రభు మనలోకి వచ్చేవాడిగా ఉంటాడు. తలుపు తడుతూ ఉన్నాడు అంటే నీ యొక్క నామకార్థపు భక్తిని తీసివేసుకొని నన్ను ఆహ్వానిస్తే నీతో కలిసి నేను భోజనం చేస్తాను. ఎంత ధన్యత! యేసుక్రీస్తు ప్రభు మనతో భోజనం చేస్తే అపవాది మనలోకి రాలేడు, మనలోకి ప్రవేశించలేడు. మరి జయించు వాణిని నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోపెడతానంటున్నాడు. మరి జబదయి కుమారులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు వచ్చి మరి కుడివైపున ఎడవైపున కూర్చోండాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉంటారు, అది నా చేతుల్లో లేదు, తండ్రి ఎవరికి అనుగ్రహిస్తాడో వారికి కలిగిద్దని. కానీ ఇక్కడ ఎవడైతే జయిస్తాడో, ఎవడైతే జయశీలుడుగా ఉంటాడో వాడిని ఎక్కడ కూర్చోబెడతాడంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనం మీద కూర్చోబెడతాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ లవోదికయ సంఘంలో ఉన్న వారి వలె కాకుండా మనలో కూడా నిలువెచ్చని స్థితి ఉంది. ఆ నిలువెచ్చని స్థితిని తీసివేసుకొని పరిపూర్ణంగా దేవుళ్ళ మండేవారిగా వెచ్చని స్థితిలోకి వెళ్ళాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన యొక్క కృపలో ముందుకు సాగిపోవడకు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారము తెరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయా రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, నీ ఘనమైన నామను బట్టి నీకు స్తోత్రాలే. ఈరోజు ప్రభు ఆసియాలో ఉన్న 7వ సంఘమైన లవోదికయ సంఘం గురించి ప్రభు ధ్యానించేట్టుగా ప్రభు అనేక విషయాలు ప్రభు అయ్యా అదిగో ప్రభు ధ్యానించేట్టుగా ప్రభు ప్రతి మాట ప్రభు అయ్యా అదిగో ప్రభు మా యొక్క జీవితాన్ని సరి చేసేదిగా ప్రభు మమ్మల్ని నీలో స్థిరంగా నిలబెట్టుకు పరిశుద్ధాత్మ దేవుని కృపను అనుగ్రహించి రానున్న కాలంలో ప్రభు ఇంకా తండ్రి యేసయ్య నీ దాసుని నన్ను ప్రభు తండ్రి నీ యొక్క ఆత్మతో నింపి ప్రభు అనేకమైన ఆత్మీయ సందేశాలను ప్రభు ఈ యొక్క ప్రార్థన వీక్షిస్తున్న వారందరికీ నాయన అయా వినిపించుటకు పరిశుద్ధాత్మ దేవుని కృపను అనుగ్రహించమని నీ ఘనమైన నామములు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.